పైనున్న పంజాబ్ ఆర్సీబీ అందరు పక్కకు జరగాలి. ఎంఐ మ్యాచ్ గెలిచింది, కింది నుండి మీదికి వస్తాంది, రెడీగా ఉండండి. ఏంటిది ఒక్క మ్యాచ్ గెలిచినందుకే నువ్వు కింది నుండి మీదికి వస్తాను, మేము రెడీగా ఉండాలనా? అయ్యరు, ఒక్క మ్యాచ్ గెలిచినందుకే 10వ పొజిషన్లో ఉన్న మేము 7వ పొజిషన్కి వచ్చినాం. ఇంకొక మ్యాచ్ గెలిచినామంటే టాప్ 4లకు వస్తాం. ఆ తర్వాత ఇంకో మ్యాచ్ గెలిచి టాప్ 2లకు వస్తాం. ఒక్కసారి ముంబై ఇండియన్స్ మ్యాచ్లు గెలుచుడు స్టార్ట్ చేసిందంటే మిగిలిన టీంలన్నీ భయపడాల్సిందే. పాండ్యా బ్రో, మనం మ్యాచ్ గెలుచుడే కాకుండా మనకి ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉన్నది. మనం ఆడబోయే నెక్స్ట్ 3 మ్యాచ్లల్లా 2 మ్యాచ్లు సిఎస్కేతోనే. వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్ డీకాక్ బ్రో. ఇక మనల్ని టాప్ 4కి పోకుంటే ఎవ్వరు ఆపలేరు. ఏంది పాండ్యా, మాతోని 2 మ్యాచ్లు ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచిర్రు, మేము 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచినాం. ఆ 2 మ్యాచ్లు గెలిచి మీదికి పోయేది మేమే. ఏం బ్యాటింగ్ చేసినావు తిలక్ తమ్ముడు. ఫస్ట్ 22 బాల్లల్లో 19 రన్స్ కొట్టుడైంది, తర్వాత 23 బాల్లల్లో 82 రన్స్ కొట్టుడైంది. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించినావు కదా తమ్ముడు. 2-3 మ్యాచ్లు ఆడకపోయేసరికి ఏషియా కప్ లా పాకిస్తాన్ తోని పరుగు పోకుండా కాపాడింది ఎవరో మర్చిపోయిల్లు. వరల్డ్ కప్ లా లాస్ట్ వచ్చి 6లు 4లు కొట్టింది ఎవరో మర్చిపోయిల్లు. అందుకే అందరికి మళ్ళా తిలక్ వర్మ అంటే ఎవరో గుర్తు చేయాల్సి వచ్చింది. 20 బాల్లల్లో 80 కొట్టేంత టాలెంట్ పెట్టుకొని ఫస్ట్ 20 బాల్లల్లో 19 ఎందుకు కొట్టినావు తమ్ముడు? మరి ఆ ఫస్ట్ 20 బాల్ అవుట్ కాకుండా ఆడినా కాబట్టికే నెక్స్ట్ 20 బాల్లల్లో 80 కొట్టినా. అయినా జీటీ మొత్తం కలిపినా నాకంటే ఒక రన్ తక్కువనే కొట్టిల్లు కదా. మన బౌలర్స్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేసిర్రు. ఏమైంది గిల్ తమ్ముడు, వరుసగా 3 మ్యాచ్లు గెలిచినాం, మేము వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నాం. మమ్మల్ని వట్టిగానే పిసుకుతాం అనుకున్నావా? ఎట్లుంది దెబ్బ, 100కే ఆల్అౌట్ చేసి పడేసినాం. వాస్తవం చెప్పాలంటే మీరు కొట్టిన 199 చేజ్ చేసుడు మాకు పెద్ద మ్యాటర్ కాదు, మేము సింపుల్గా చేసి ఇస్తాం. కానీ నేను, సాయి సుదర్శన్, బట్లరు మీ ముగ్గురం తొందరగా అవుట్ అయినాం కాబట్టి ఈ మ్యాచ్ మింగింది. మా ముగ్గురిట్లలో ఏ ఒక్క ప్లేయర్ 10 ఓవర్ దాకా ఉన్నా కానీ ఈ మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం. అవన్నీ అద్దు, మేము ఆడితే గెలిచేటోళ్ళం, ఆడకపోతే ఓడిపోయేటోళ్ళం. మీకు 2 పాయింట్లు పోయినాయి, మాకు 2 పాయింట్లు వచ్చినాయి. 10వ పొజిషన్లో ఉన్న మాకు 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా ఇచ్చి 7వ పొజిషన్కి తీసుకొచ్చిల్లు. థ్యాంక్ యూ తిలక్ తమ్ముడు. 14 ఓవర్ దాకా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన నువ్వు స్ట్రాటజిక్ టైం అవుట్లో పాండ్యా నీ దగ్గరికి వచ్చి ఏదో ఊరిండు. అప్పటిదాకా బ్యానర్ లాగా ఉన్న నువ్వు సడన్ గా హల్క్ లాగా మారినావు. అసలు పాండ్యా నీతో ఏం మాట్లాడిండు? నేషన్ వాంట్స్ టు నో. ఏం చెప్పలేదన్నా, ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఇంటికి పోతాం, జరంతా చూసి కొట్టు తమ్ముడు, సింగిల్ తీసిన కాడికి చాలు, నువ్వు తలుచుకుంటే 6లు 4లు కొట్టగలుగుతావు, కొట్టు అని ఎంకరేజ్ చేసిండు. అట్లుంటది మరి కెప్టెన్ పాండ్యాతోని. ప్లేయర్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసి వాళ్ళతోని పర్ఫార్మెన్స్ ఇప్పియాలనో నాకు తెలుసు. రషీదు, మన నెక్స్ట్ 3 మ్యాచ్లల్లా 2 మ్యాచ్లు ఆర్సీబీతోనే ఉన్నాయి, మధ్యలోటి సిఎస్కేతో ఉన్నది. ఆర్సీబీతో ఆడబోయే ఈ 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ రషీదు. ఆర్సీబీ దగ్గర 4 పాయింట్లు తీసుకుందాం, సిఎస్కేని కూడా బిసికి మళ్ళా హ్యాట్రిక్ కొడదాం. సో బ్రదర్స్, చాలా మంది వీడియోని పూర్తిగా చూస్తలేరు. సో అన్ని మ్యాచ్లకు వీడియోలు చేస్తలేవు, ఈ మ్యాచ్లకి చేస్తున్నావు, సెలెక్టివ్గా చేస్తున్నావు అంటున్నారు. నేను ప్రతి మ్యాచ్కి ఒక వీడియో కాదు 2 వీడియోస్ చేస్తా. మ్యాచ్కి ముందు ఒక వీడియో, మ్యాచ్కి తర్వాత ఒక వీడియో, అండ్ ప్రతి మ్యాచ్కి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తా. నాకేదన్నా పని ఉంటే తప్ప, లేకుంటే అన్ని మ్యాచెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. ఒక వీడియో ఒక ఛానల్లో వస్తే ఇంకో వీడియో ఇంకో ఛానల్లో వస్తుంది. సో 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్స్ రాకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను వీడియో పెట్టగానే లింక్ అయితే పోస్ట్ చేస్తా. సో మీరు డైరెక్ట్గా వీడియో అయితే చూడొచ్చు. ఇవాళ జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసిన, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.